నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్రగడ్డ పద్మనాభం నివాసం వద్ద నిన్న జరిగిన దాడిని ఖండిస్తూ ఏలేశ్వరం టౌన్ మరియు రూరల్ వైసీపీ నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ యువ నాయకుడు బదిరెడ్డి గోవింద్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏలేశ్వరం టౌన్ మరియు రూరల్ వైసీపీ పార్టీ అధ్యక్షులు షిడగం వెంకటేశ్వరరావు, గొల్లపల్లి సురేష్, తూర్పు లక్ష్మీపురం ఎంపీటీసీ ఈజనగిరి లక్ష్మీప్రసాద్, నాయకులు సుంకర రాంబాబు, వాగు బలరాం, పైలా విజయ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ నిన్న ముద్రగడ్డ నివాసం వద్ద జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ట్రాక్టర్తో ముద్రగడ్డ ఇంటి గేటును గుద్దుకుంటూ కారును, ఫ్లెక్సీలను ధ్వంసం చేసి జై జనసేన అంటూ నినాదం చేయడం పట్ల పలు అనుమానాలకు దారితీస్తోందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో ముద్రగడ్డ కుటుంబానికి అభిమానులు ఉన్నారని, ఇటువంటి చర్యలకు ఎవరు పాల్పడినా చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఈ ఘటన వెనుక ఎవరున్నారో వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మీడియా ముఖంగా కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గొల్లపల్లి కాశీ విశ్వనాథ్, వాగు బలరాం, జువ్విన వీర్రాజు, అల్లం ఆదినారాయణ, రాచర్ల రమేష్, గుండు బిల్లి చక్రం, బట్టా సుబ్బారావు, వాడపల్లి శ్రీను, డేగల చంద్రమౌళి, సిరిపురపు రాజేష్, షడగం రాజేశ్వరరావు, లోగిసు శేఖర్, ఈపీ రాము, పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఎవరైతే బలమైనటువంటి శక్తిగా తయారవుతున్నారో వాళ్ళని ఆదిలోనే అణగదొక్కాలనేటువంటి ఒక ప్రణాళిక రూపంగా కొంతమంది దళాలను ఉపయోగించుకొని మొదటి దశలోనే వీళ్ళని కిందకి అణగదొక్కాల ఉద్దేశం మీద ఒక ప్లాన్ ప్రకారం జరుగుతున్నటువంటి వ్యవహారాలు చంద్రబాబు నాయుడికి, జనసేన కూటమి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ పాత్ర ఉంది. ఈ యొక్క నియోజకవర్గాల్లో ద్వితీయ శక్తిగా ఎవరు కూడా తయారు కాకూడదు, వాళ్ళని అణగదొక్కాలనే ఉద్దేశం మీద రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుటిల ప్రయత్నం ఇది. ఆయన శాసనసభలోనే చెప్పారు, 40,000 కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి మీరు 11 సీట్లతోటి సరిపోటీ వచ్చింది. రాబోయే రోజుల్లో ఆ సీట్లు కూడా రావు, ఒక ప్రణాళిక ప్రకారంగా మీ పార్టీని సున్నా చుట్టేస్తామని చెప్పని ఆ రోజు శాసనసభలు చెప్పారు. అదే జరిగి తీరుతుంది. ఈ రోజున నేనున్నాను మీకు అనేటువంటి మనోధైర్యం ఇచ్చేటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో భద్రభద్రం గారు తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. అది ఆదిగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యక్తితో చాలా ప్రమాదం ఉంటుంది రాబోయే రోజుల్లో, కాబట్టి ఈయన్ని ఆదిలోనే అణిగి దొక్కాలనేటువంటి ఉద్దేశం మీద ఒక ప్రణాళిక రూపంగా జరిగినటువంటి వ్యవహారంగా మేమందరూ కూడా భావించుకుంటున్నాం. దానికి తోడు పక్కన ఉండేటువంటి పిఠాపురంలో ఉండేటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు కూడా వారి యొక్క ద్వితీయ శ్రేణి నాయకులు కూడా నిన్న శనివారం నాడు రాత్రి జరిగినటువంటి కార్యక్రమంలో భాగస్వాములయ్యి మా యొక్క ప్రియతమ నాయకుడిని బాధ కలిగేలా చేసేటువంటి పరిస్థితి. భద్రరామ గారిని, వారి యొక్క కుటుంబాన్ని కూడా ఎవరైనా హాని తలపడితే రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకమైనటువంటి సమస్యలు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్తవ్యస్తం చేసేటువంటి కార్యక్రమాలు చేపడతామని చెప్పని ఇది హెచ్చరికగా భావిస్తూ మీకు తెలియపరచుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇటువంటి కుటీల కుయ్యత్నాలను కూడా మానుకోవాలని చెప్పి కోరుకుంటూ పత్రిక ద్వారా ఈ యొక్క సందేశం మీకు ఇవ్వడం జరుగుతుంది. ముద్రగడ్డ పద్మనాభం గారి ఇంటికాడ జరిగిన దాడి నేపథ్యంలో ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న శనివారం రాత్రి తెల్లవారుజామున 3 గంటలకి ఒక యువకుడు పద్మనాభం గారి ఇంటికి చొరబడి ఫ్లెక్సీలు ధ్వంసం చేసి, కారుని ధ్వంసం చేసి వెళ్ళి మళ్ళీ ఉదయాన్నే నేనే చేశానని, అంటే కొంతమంది తప్పదాగి చేశాడని కొందరు, లేకపోతే మతిస్థిమితం లేక చేశాడని కొందరు అంటున్నారు. కానీ అతను ఉద్దేశపూర్వకంగా నేను చేశానని చెప్పి
ఉద్దేశపూర్వకంగానే చెప్పాడు అతను నేను చేసినని. అంటే ఇది కావాలని చేసిన పనే. మరొక అంశం ఏంటంటే ఈ యువతకి ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే మా పార్టీ తరఫు నుంచి మీరు ఎవరి మీద దాడి చేస్తున్నారు, ఎటువంటి వ్యక్తి మీద దాడి చేస్తున్నారు, ఆ ఎటువంటి వ్యక్తి అనేది ఒకసారి మీకు తెలియకపోతే, ఆయన గురించి పూర్తిగా తెలియకపోతే మీ తల్లిదండ్రులను అడిగి తెలుసుకోండి. మీ యువత ఎలా పడితే అలాగా మీ కామెంట్లు ఇది పెట్టడం అనేది మానుకోవాలి. మీరు సక్సెస్ అయితే చేయండి, మంచి పని చేయండి, అంతే తప్పించి ఇటువంటి దాడులు తప్పు. ఒకవేళ మీరు దాడులు మళ్ళీ ఇటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి దాడి మేము జరిగితే మాకు గెడ్డాలు ఉన్నాయి, మేము తిప్పుతాం అని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. శనివారం నాడు అర్ధరాత్రి ఒక వ్యక్తి వచ్చి పద్మనాభం గారి ఇంటికి వచ్చి దౌర్జన్యం చేయడం జరిగింది. పద్మనాభం గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి లాంటి వాడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే చక్రం తిప్పినటువంటి నాయకుడు. ఆయన బైకులకి సైలెన్స్ ఇప్పించేయండి, లేకపోతే మీ ఎనర్జీ చూపించండి రోడ్ల మీద అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలో తెలియక ఈవేళ మా నాయకుడి ఇంటికి వచ్చి చూపించారండి. ఇది ఒక పార్టీ పేరు కూడా చెప్పాడు ఆయన. దీని మీద వాళ్ళు దృష్టి పెట్టి ఎందుకు ఆ పార్టీ పేరు చెప్పాడు అన్నది కూడా దృష్టి పెట్టాలి. పోలీసులు దృష్టి పెట్టాలా, పార్టీలు దృష్టి పెట్టాలా. అంటే కూటమి ప్రభుత్వంలోని వచ్చిన తర్వాత ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయి. అవి మానుకొని ముందుకు అందంగా సాగుతారని భావిస్తున్నాం. మనందరం కూడా గుర్తించుకోవాలి. శనివారం నాడు గంగాధర్ అనేటువంటి యువకుడు చాలా ముందు ఆలోచనతోటే దురుద్దేశంతో మన నాయకులైనటువంటి ముద్రగడ పద్మనాభం గారు ఇంటి మీద దాడి చేయడం జరిగిందని చెప్పేసి మనందరం కూడా గుర్తించుకోవాలి. ఎందుకంటే ఆయన వస్తూనే ఒక మాట అన్నాడు, నేను పద్మనాభం తాత గారిది దోల తీర్చడానికి ఇక్కడికి వచ్చాను, పద్మనాభం తాతయ్య గారు దోల తీరుస్తాను, అతను నాకు చాలా అన్యాయం చేశాడు అని చెప్పేసి చిన్న చిన్న మాటలు మాట్లాడుతూనే లోపలికి వెళ్ళి ట్రాక్టర్ వేసుకొని వెళ్ళి ధ్వంసం చేయడం మనందరం కూడా చూసాము. ముద్రగడ్డ పద్మనాభం అనేటువంటి వ్యక్తి ప్రత్తిపాడు నియోజకవర్గానికి చేసినటువంటి సేవ గాని, మెట్ట ప్రాంతానికి చేసినటువంటి సేవ గాని, ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాల్లో అతని పేరు చెప్పుకొని ఎన్నో కుటుంబాల్లో ఈవేళ వెలుగు నింపింది అంటే అది ఒక ముద్రగడ పద్మనాభం గారు అని చెప్పేసి మన ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా గుర్తించుకోవాలి. అటువంటి పేరున్నటువంటి వ్యక్తి ఒక ప్రత్తిపాడు నియోజకవర్గంలోనే కాదు, జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో కూడా అత్యున్నతమైనటువంటి పేరున్నటువంటి వ్యక్తి ఆయన ముద్రగడ పద్మనాభం గారు. అటువంటి వ్యక్తి పట్ల ఈ విధమైనటువంటి సాహసం చేయడం అంటే వెనకాతలు ఏదో అవాంఛనీయమైనటువంటి శక్తి పనిచేయటం వల్లే గంగాధర్ అనేటువంటి వ్యక్తి పనిచేశాడని చెప్పేసి ఈవేళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా గుర్తించుకోవాలి. ఈ విషయాన్ని పోలీసులు పరిగణలోకి తీసుకొని ఏదైతే గంగాధర్ అనే వ్యక్తి చేత ఈ కార్యక్రమాన్ని చేయించారో, ముద్రగడ పద్మనాభం గారి యొక్క అవమానం కలిగించే విధంగా పనిచేశారో ఆ వ్యక్తుల్ని గుర్తించి కూటమి ప్రభుత్వం దాని మీద పూర్తి బాధ్యత తీసుకొని వాళ్ళందరినీ కూడా గుర్తించి వారికి కఠినమైనటువంటి శిక్ష విధించాలని చెప్పేసి, మరొక యువకుడు ఎవడో కూడా ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేయకూడదు. పెద్దలకి సంబంధించినటువంటి ఇటువంటి కార్యక్రమాల్లో ఏమైనా తప్పులు చేస్తే వాడికి తప్పనిసరిగా శిక్ష పడుతుందని చెప్పేసి యువత తెలుసుకునే విధంగా వారిని తీర్చిదిద్దాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారాలు